దొరికిన సాక్ష్యాన్ని వదిలేశారా మేడం? అదేం చెల్లదయ్యా. తండ్రి హంతకుడన్న కోపంతో మాట్లాడుతోంది. వాడిని పట్టుకోవాలంటే విక్కీ మనకి దొరకాలి. వీళ్ళిద్దరిని ఎక్కడ నచ్చసావమ్మా? లేదండి, చూడలేదు. చూడలేదు సార్. ఈయనెవరో తెలియదు సార్. ఈ అబ్బాయి మాత్రం నా ఆటో ఎక్కాడు, నేనే దించాను. ఎక్కడ దించావు? అవును సార్, ఇక్కడే సార్. సరిగ్గా చెప్పు. చెప్పండి వెంకట్. మేడం, ఒక ఆటో డ్రైవర్ 5 రోజుల క్రితం విక్కీని తిలక్ సైడ్ దగ్గర దించాడట మేడం. ఎన్ని గంటలకి దించావయ్యా? 7:30 ఉంటుంది మేడం. తనతో ఎవరైనా ఉన్నారా? తనతో ఎవరూ లేరు మేడం. ఫోన్ మాట్లాడుకుంటూ అటువైపుగా వెళ్ళాడు. తిలక్ ల్యాండ్ ఇదే కదా? అవును మేడం. ఆపు, వెనక్కిరా. లోపలికి వెళ్ళి చెక్ చేయండి. ఇవిడికి వేరే పని పాట లేదు. ఆ పెరోల్లో వచ్చిన లోపల లేకుండా నిద్రపోదేమో. ఇక్కడ ఫుల్ గా చూసాం మేడం, ఏం లేదు. అన్నయ్య, మాల మాల పెద్ద మనిషి అయిందన్నయ్య. నా మాట వినమ్మా. నా బిడ్డ జైలుకు వెళ్లే రోజులు దగ్గర పడుతున్నాయని బాధపడుతున్నాను. అదంతా నాకు అనవసరం నాడమ్మా. ఆయన్ని జైలుకు వెళ్ళమని చెప్పండి, లేదంటే ఎక్కడికైనా వెళ్ళి చావమని చెప్పండి. 14 సంవత్సరాలుగా కన్న కూతుని చూడకుండా లోపలున్నాడు. ఇప్పుడు ఇంత దగ్గరగా ఉన్నా చూడలేకపోతున్నందుకు ఆయన పడే బాధ నీకేం తెలిసే. ఇప్పుడు కూడా ఆయన్ని చూస్తే నువ్వు ఇబ్బంది పడతావని ఆయన దూరంగా ఉంటున్నాడు. నన్ను అమ్మాని పిలుస్తున్నావు కదా, నా కూతురిగా అడుగుతున్నాను. నా కోసం రామ్మా. సరే వస్తాను, కానీ నేను ఆ ఇంట్లో ఉన్నంత వరకు ఆ మనిషి నా కంట పడకూడదు. అర్థమైందా? అయ్యా నమస్కారం. శ్రీశైలం గారి కోసం వెయిట్ చేశాను, రాలేదు. అందుకే నేనే వచ్చేసాను. సంతకం తర్వాత పెట్టచ్చు, వెళ్ళి కూర్చోండి. అయ్యా నేను టైంకి వచ్చేసాను కదయ్యా. నువ్వు టైంకి వస్తే ఎగురు గంతులయ్యాలా? వెళ్ళి కూర్చోవయ్యా. శ్రీశైలం రావమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయారు? నిన్నైనా ఎంతసేపు వదిలేశారు, నన్ను రాత్రి ఎత్తుకొచ్చేశారు. ఆయన అదోలో మాట్లాడుతున్నారు, మీరేదో అంటున్నారు. ఏం జరుగుతోంది? ఎందుకయ్యా కూరని మర్డర్ చేశావు? నేను మర్డర్ చేశాను? మరి నేనెవరిని మర్డర్ చేయలేదు. నువ్వే చేసేవాడుగా. అదిగో ఏడుస్తోంది వాళ్ళ అమ్మ. ఇతనేమో ఆ రోజు మన విక్కిని కొట్టింది. నా బిడ్డను చంపేశావు కదా, నాశనం అయిపోతావురా. నా బిడ్డ ఏం తప్పు చేశాడు? నేను వదిలిపెట్టను, అసలు వదిలిపెట్టను. ఎందుకురా చెప్పావు నా బిడ్డని? నేను వదిలిపెట్టను. నువ్వు కుక్క చావు చేస్తావురా. ఈ అంకులే నేను కాపాడారమ్మా. థ్యాంక్స్ అంకుల్. సిస్టర్ జాగ్రత్త, మెల్లగా మెల్లగా. ఏమయ్యా, ఇప్పుడే నీ మొహంలో భయం కనిపిస్తుంది. సార్ నీ ఎవిడెన్స్తో పట్టుకుంటేనే కాస్తారు. పట్టుకున్నాను. మేడం నేను హత్య చేయలేదు మేడం. నువ్వు చేసావో లేదో నేను చెప్తాను. చెప్పండి శ్రవణ్. మేడం తిలక్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు మేడం.
చవలేదా? బార్ లో మనం కలెక్ట్ చేసిన నైఫ్, మెయిన్ బోర్డ్ లివర్, వాటి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో తిలక్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు. శ్రీశైలం ఆ రోజంతా మీరు నాతోనే కదా ఉన్నారు, అలాంటప్పుడు నేనెలా హత్య చేశాను? ఈ మాట నేను అడగాలయ్యా. మేడం మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. టైం అవుతుంది. ఈ వాచ్ ఎప్పుడు దొరికిందన్నా? అన్నగారి శవం చూడడానికి ముందే గడప దగ్గర దొరికింది మేడం. వెయిట్ చేయండి. నాకు సాయం చేస్తాను. మళ్ళీ సాయమా? ఆ అబ్బాయి విక్కి పోస్ట్ మార్టం రిపోర్ట్ నాకు కావాలి. అది ఆవిడ టేబుల్ మీద ఉందయ్యా. దొరికాననుకో ఈ చుడీదార్ కూడా తీసేసి చెడ్డీతో కూర్చోబెట్టేస్తుంది ఆవిడ. షో ఆ రిపోర్ట్ దొరికితేనే మీరు మీ యూనిఫామ్ వేసుకోగలరు, నేను నా మీద మోపిన హత్య నేర నుంచి బయటపడగలను. ప్లీజ్. దీన్ని త్వరగా చూడండి, టైం లేదు. సుష్మక్క, మీ ఆయన మళ్ళీ అమ్మాయిల కేసులో లోపలికి వచ్చాడు. వెళ్ళి చెబుతా కొట్టు. వెళ్ళు. పని చెప్తా పాపం లక్ష్మక్క. శ్రీశైలం ఎందుకు మేడం రూమ్కి వెళ్తున్నావు? ఏం లేదు, మేడం ఫోన్ చేసి రూమ్ స్ప్రే కొట్టమన్నారు. నువ్వు రాసుకో. ఏదో ఒకటి చెయ్యి. మేడం లేకపోయేసరికి అందరూ మేడంలో ఫీల్ అయిపోతారు. అమ్మయ్యా, యూనిఫామా? వేలు ముద్దలు పడకుండా తీసుకెళ్ళడం బెటర్. ఏమైంది? లేదా? ఇదిగో ఉంచుకో. థ్యాంక్స్. అవన్నీ తర్వాత ముందు చూడు. మేడం, ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఇవి? ఏ మాణిక్యాన్ని పొడిచిన కత్తి, బార్ మెయిన్ బోర్డ్ లివర్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ రెండింటితోనూ మ్యాచ్ అవుతున్నాయి. ఈ డ్రెస్ కి నీ మొహానికి సంబంధమే లేదు కదరా. అవును, నువ్వు కర్తవ్య సినిమాలో విజయశాంతిలా ఉన్నావు మరి. అయ్యో మేడం. అన్నీ రెడీ మేడం. మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్దామా? మాణిక్యాన్ని తిలక్ హత్య చేయలేదు. ఇంకెవరు మేడం? చూడండి. మేడం విక్కీ. తిలకే కేసుని మిస్లీడ్ చేయడానికి వాచ్ తీసేరనుకున్నాను, కానీ విక్కీనే తీసుండాలి. తిలక్ విక్కీని కొట్టారు కదా, ఆ రాత్రంతా విక్కీ స్టేషన్లోనే ఉన్నాడా? అవును మేడం, మరుసటి రోజే వాడిని బయటకు వదలం. నెక్స్ట్ డే రాత్రే మాణిక్యం హత్య జరిగింది. ఆ మరుసటి రోజు నుంచి విక్కీ మిస్సింగ్ అని వాళ్ళమ్మ చెప్పింది. మేడం, ఏయ్, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ సంబంధించి మీతో మాట్లాడాలి. ఇది నీకెలా దొరికింది? మేడం, ఆ? అందులో ఏముందో చదవండి. ఏ ఎవరిని అడిగి రిపోర్ట్ తీసావు నువ్వు? హంతకుడివి నా టేబుల్ మీద ఉన్న రిపోర్ట్ తీస్తావా? నేను మీలా కాదు మేడం, విచారణని తీసుకొచ్చి హత్య చేయడానికి. నువ్వు చూసావా? నేను హత్య చేయడం నువ్వు చూసావా? అందరూ అలాగే అంటున్నారు మేడం. ఎవరే అన్నది? అయ్యో మేడం, నేను కాదు మేడం. ఎవరే అన్నది? అసలు ఎవరు అన్నది? కోపం వస్తుంది కాదు మేడం, ఇంత పెద్ద అధికారి మీరు, హత్య చేయలేదని నిరూపణ అయిన హంతకురాలంటే కోపం వస్తుంది కదా మేడం. నేను ఒక మామూలు పెరోల్ ఖైదీని, చెయ్యని నేరానికి నన్ను హంతకుడు అంటున్నప్పుడు నాకు భయం వేయదా మేడం? ఒట్టేసి చెప్తున్నాను, నేను హత్య చేయలేదు మేడం. మేడం, అబ్బాయి ఒంటి మీద ఎవరో గోళ్లతో గీరారు. వాడి పళ్ళ మధ్యలో ఇంకొకరి కండ ఉందని రిపోర్ట్లో రాసుంది. చేతి మీద ఉన్న గాయాల్ని, నోట్లో ఉన్న కండని బట్టి చూస్తుంటే వాడు ఎవరితోనో గొడవ పడుతున్నప్పుడు వాళ్ళు వాడిని గీరుండాలి. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వీడు కోరిక ఉండాలి. కావాలంటే నా డిఎన్ఏని దీన్ని మ్యాచ్ చేసి చూడండి. డిఎన్ఏ సంగతి మేము చూసుకుంటాం. పొడిచింది ఒట్టేసి చెప్తున్నా, నేను పొడవలేదు మేడం. కావాలంటే ఫింగర్ ప్రింట్స్ చెక్ చేసి చూడండి. ఓ శ్రీశైలం, మేడం. ఎస్ మేడం. తిలక్ రిపోర్ట్ ని సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. బ్రిలియంట్. తను బ్రిలియంట్ కాదు మేడం, నేనే బ్రిలియంట్. ఎలా చెప్తున్నావు? ఆ ఫైల్ ని మీ టేబుల్ మీద నుంచి నేనే తీసిచ్చాను. శ్రీశైలం పిలిచావా? నేనే. ఇటువైపు దొబ్బింది, నేనే అటు వస్తాను. ఏంటి? ఒక హెల్ప్. ఈ స్టేషన్ లో ఉన్నవన్నీ నీకు తీసుకొచ్చి ఇచ్చేసాను, ఇక ఇవ్వడానికి ఏమీ లేదు. ఉంది. ఏంటది? ఆ రిజిస్టర్. మణి అనే వాడితో చివరిగా మాట్లాడాడు. ఎస్ మేడం. ఆ తర్వాతే వికీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మేడం. కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, బయటకు వెళ్తారా? ఏయ్,
మేనర్లెస్ మ్యాన్. మేడం, మామూలుగా విక్కీని స్టేషన్ నుంచి వాళ్ళ అమ్మాయి సంతకం పెట్టి తీసుకెళ్తుంది. కానీ ఈసారి మనీ అని ఎవడో సంతకం పెట్టి తీసుకెళ్లాడు. దీన్ని బట్టి ఆ మనీ ఎవడో కనిపెడితే హంతకుడు ఎవడో మనం కనిపెట్టేయచ్చు. మాకే ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలో నేర్పిస్తావా? నువ్వు షాడో పోలీస్ కి ఎలగబెట్టడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయితే నువ్వే గమనించుకెళ్ళొచ్చుగా. మూర్తి, మేడం ఈ మనీ ఎక్కడున్నాడో కనిపెట్టండి. మేడం అది కనిపెట్టచ్చు గానీ తిలక్కే కదా మేడం ఆ అబ్బాయిని కొట్టింది. పైగా వాడి స్థలంలోనే పూడ్చాడు. ఇంతకంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏం కావాలి మేడం? నేను చెప్పింది చేస్తారా? మేడం